Chemical solid wastage. Chemical solid wastage type of bag. Chemical solid wastage. Chemical solid wastage type of bag, yellow colored, non-chlorinated. This is also non-chlorinated bag. Then chemical liquid waste such as discarded disinfectants, infected body fluids and secretions, liquid from the housekeeping related activities. It should be bag container separate of this yellow container to be discharged into the separate collection system, which leads to effluent treatment system, not to be discarded into yellow bag. So next one, yellow ఇన్ఫెక్షియస్ నాన్ ప్లాస్టిక్ వేస్టేజ్. ఇక్కడ కెమికల్ సాలిడ్ వేస్టేజ్. కెమికల్ సాలిడ్ వేస్టేజ్ మనం ఎల్లో కలర్డ్ కంటైనర్స్ నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో పికప్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్సర్నేషన్ ఆర్ ప్లాస్మా పైరోలిసిస్. అండ్ దెన్ ఈ కెమికల్ వేస్టేజ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ ద్వారా చేశారు. కమింగ్ టు ద రెడ్ బ్యాగ్. రెడ్ బ్యాగ్లో టైప్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ ఏంటి? ఇక్కడ డిస్పోజబుల్ ఐటమ్స్ సచ్ యాజ్ ట్యూబింగ్ బాటిల్స్, ఇంట్రావీనియస్ ట్యూబ్స్, సెట్స్, ఐవి సెట్స్, క్యాథెటర్స్, యూరిన్ బ్యాగ్స్, సిరంజెస్ వితౌట్ నీడిల్స్ అండ్ ఫిక్స్డ్ నీడిల్స్ సపరేట్. నీడిల్స్ సిరంజెస్ అన్ని షార్ప్ దాంట్లో వేయాలి. సో వితౌట్ సిరంజెస్ రెడ్ బ్యాగ్లో. అండ్ వ్యాక్యుటేనర్స్ విత్ దేర్ నీడిల్ కట్స్, గ్లౌస్, ప్లాస్టిక్ యాప్రాన్స్ అండ్ గాగుల్స్. మీకు ఇందాక బ్రీఫ్గా ఒక నోట్ చెప్పానుగా నేను, దాంట్లో భాగంగానే ఇవన్నీ ట్యూబింగ్, బాటిల్స్, ఇంట్రావినియస్, ప్లాస్టిక్ మెటీరియల్స్, క్యాథెట్స్, యూరిన్ సెట్స్, ఐవి సెట్స్ ఇవన్నీ కూడా రెడ్ దాంట్లో వేయాలి. రెడ్ కలర్డ్ దిస్ ఇస్ ఆల్సో. ఇక్కడ కూడా చూడండి నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఇవన్నీ ప్యాక్ చేసి మనం డిస్పోజ్ చేయాలి. సో అక్కడ ట్రీట్మెంట్ ఆర్ డిస్పోజల్ ఆప్షన్స్ ఆటోక్లేవింగ్, మైక్రోవేవింగ్ ఆర్ హైడ్రోక్లేవింగ్ ఆర్ స్ట్రెడింగ్ విత్ స్టెరిలైజేషన్. సో ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఎక్కువగా ఆటోక్లేవింగ్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ దిస్ ఆటోక్లేవింగ్. వైట్ బ్యాగ్. వేస్ట్ షాప్స్ ఇంక్లూడింగ్ మెటల్ షాప్స్, నీడిల్స్, సిరంజెస్, బర్నర్, స్కాల్పర్స్, బ్లేడ్స్ ఆర్ ఎనీ అదర్ కంటామినేటెడ్ షాప్స్. బ్యాగ్ ఎలా ఉండాలి? స్టాండర్డ్ ఏంటి బ్యాగ్ది? ఇట్ షుడ్ బి ఏ పంక్చర్ ప్రూఫ్, లీక్ ప్రూఫ్, ట్యాంపర్ ప్రూఫ్ కంటైనర్. ఎందుకంటే ఈ నీడిల్స్, సిరింజెస్ అన్నీ కూడా షార్ప్ ఎడ్జ్ ఉంటాయి కాబట్టి ఆ షార్ప్ ఎడ్జ్ ద్వారా టియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో నుంచి మళ్ళీ మెటీరియల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ షుడ్ బి ద పంక్చర్ ప్రూఫ్, లీక్ ప్రూఫ్, టెంపర్ ప్రూఫ్. ట్రీట్మెంట్ వచ్చేసి బై ఆటోక్లేవింగ్ ఆర్ డ్రై హీట్ స్టెరిలైజేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇట్ కెన్ బి అప్లికబుల్. ద లోగోస్ ఫర్ ద సెగ్రిగేషన్ ఆఫ్ ద బయోమెడికల్ వేస్ట్. బయో హజార్డ్ సింబల్ మనకు వచ్చేటటువంటి అన్ని బయో హజార్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్లో బయో హజార్డ్ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ వచ్చి సైటోటాక్సిక్ హజార్డ్ సింబల్. ఏవైతే కెమికల్స్ మనం ఎక్స్పైర్ అయినటువంటి కెమికల్ పాయిజనస్ ఉంటాయో అవన్నీ కూడా సైటోటాక్సిక్ హజార్డ్ సింబల్స్కి ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్గా ఒక్కసారి రివ్యూ చూద్దాం. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ హాస్పిటల్లో జనరేట్ అయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. డ్యూరింగ్ ట్రీట్మెంట్, ల్యాబొరేటరీలో మనం రోజువారీగా యూజ్ చేసేటటువంటి హాస్పిటల్ సర్వీసెస్లో మనకు వచ్చేటటువంటి మెటీరియల్ అంతా కూడా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం. ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 85% వరకు హానికరం కానిది ఉంటుంది. అందులో 10% ఇన్ఫెక్షియస్గా ఉంటుంది, 5% నాన్ ఇన్ఫెక్షియస్గా ఉంటుంది. సో మెటీరియల్ మొత్తం కలెక్షన్ చేసినప్పుడు మనం ఇమ్మీడియట్గా అది సెగ్రిగేషన్ చేసుకోవాలి. సెగ్రిగేషన్ ఇన్ఫెక్షియస్, నాన్ ఇన్ఫెక్షియస్గా డివైడ్ చేసుకోవాలి. ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఈ కలర్ కోడింగ్ బ్యాగ్స్లో డివైడ్ చేసుకోవాలి. మనకు యాజ్ పర్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా 4 టైప్స్ ఆఫ్ కలర్ బ్యాగ్ కోడింగ్స్ ఉన్నాయి: ఎల్లో, రెడ్, వైట్, బ్లూ.
ఎల్లో మెజారిటీగా పెథలాజికల్ వేస్ట్ అండ్ హ్యూమన్ యానిమల్ అనటమికల్ వేస్ట్లు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మెటికల్ వేస్ట్ అండ్ ఆల్ క్లినికల్ మనకు వార్డులలో ఉన్నటువంటి కాటన్ దెన్ బ్యాండేజెస్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా వేస్టేజ్ ఉంటాయి. రెడ్ బ్యాగ్లో వచ్చేసి దెన్ ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎక్కువగా డయాలసిస్ కిట్, యూరిన్ బ్యాగ్స్, కంటామినేటెడ్ ప్లాస్టిక్ వేస్టేజెస్, ఐవీ సెట్స్, క్యాథెట్స్, యూరిన్ బ్యాగ్స్, సిరంజెస్, గ్లౌస్, వాక్యూటైనర్స్, యాప్రాన్స్, గ్లౌజెస్ అండ్ దెన్ వైట్ వాక్యూటైనర్స్లో వచ్చి మొత్తం షార్ప్స్ ఇవన్నీ కూడా నీడిల్స్, స్కాల్ప్స్, బ్లేడ్స్ మనం యూజ్ చేసేటటువంటి షార్ప్ మెటీరియల్స్. అండ్ బ్లూ కలర్ బ్యాగ్లో వచ్చేసి గ్లాస్ వేర్స్ అండ్ స్లైడ్స్ అండ్ అదర్ మెటాలిక్ బాడీస్ అండ్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ద డెంటల్ ఇంపైర్మెంట్స్ అండ్ అదర్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో. దెన్ క్లినికల్ మైక్రోబయాలజీలో యూనిట్ 1లో జనరల్ మైక్రోబయాలజీలో బయోసేఫ్టీ క్యాబినెట్స్ వర్కింగ్ ప్రొసీజర్స్ గురించి మనం తెలుసుకుందాము. బయోసేఫ్టీ క్యాబినెట్ యొక్క ఇమేజ్ ఇది. ఫ్రంట్ ఓపెనింగ్ ఉంటుంది, స్లాష్ ఉంటుంది, ఈ పై భాగంలో హెపా ఫిల్టర్స్ అమర్చబడి ఉంటాయి. ఏదైతే మనం క్లినికల్ శాంపుల్స్ అన్నీ ప్రొసీజర్ చేసామో కల్చర్స్ కానివ్వండి, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, ఇనాక్యులేషన్ ప్రొసీజర్స్, శాంపుల్ ప్రాసెసింగు, పైపెట్టింగు, వర్టెక్స్ మిక్స్చర్స్ ఇవన్నీ కూడా ఈ లోపల కంటైన్మెంట్ లోపలి భాగంలో వర్క్ చేస్తాం. ఇది బయోసేఫ్టీ క్యాబినెట్ యొక్క ఇమేజ్. సో బయోసేఫ్టీ క్యాబినెట్ యొక్క ఉపయోగాలు, బయోసేఫ్టీ క్యాబినెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోసేఫ్టీ క్యాబినెట్స్ ఏముంటాయి, అందులో లెవెల్స్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోసేఫ్టీ క్యాబినెట్స్, వాటి యొక్క వర్కింగ్ విధానాలు. యాక్చువల్లీ వాట్ యు మీన్ బై బయోసేఫ్టీ? బయోసేఫ్టీ బ్యాక్టీరియా నుంచి మనం ఇన్ఫెక్షన్ కాకుండా మనం చేసేటటువంటి శాంపుల్స్, ప్రాసెసింగ్ చేసే శాంపుల్స్, హ్యాండ్లింగ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిమెన్స్, మైక్రోబయాలజికల్ స్పెసిమెన్స్, పెథలాజికల్ స్పెసిమెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కోసం మనం చేసేటటువంటి ప్రొసీజర్స్లో హ్యాండ్లింగ్ చేసేటటువంటి అన్ని స్పెసిమెన్స్, ఆల్ బాడీ ఫ్లూయిడ్స్, ఆల్ శాంపుల్ సబ్జెక్టెడ్ ఫర్ ద కల్చర్స్, వీటన్నిటినీ పర్సన్ హూ ఈజ్ హ్యాండ్లింగ్ ద పర్సన్, ఎవరైతే టెక్నీషియను కల్చర్స్ చేసే టెక్నీషియన్ కానివ్వండి, యాంటీ ససెప్టబుల్ టెస్టింగ్ చేసేవారు కానివ్వండి, లేదా కల్చర్ ఇనాక్యులేషన్ చేసేవాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ పర్ఫామ్ బయోసేఫ్టీలో పర్సన్కి ఇన్ఫెక్షన్ జరగకుండా, ప్రోడక్ట్ హామ్ కాకుండా, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ కూడా హామ్ కాకుండా మనం కొన్ని పద్ధతిలో కొన్ని ఎక్విప్మెంట్స్లో చేయటమే బయోసేఫ్టీ అంట. బయోసేఫ్టీ. సో ఈ బయోసేఫ్టీ వచ్చేసి బయోసేఫ్టీ 3 టైప్స్గా డివైడ్ అయినాయి. బయోసేఫ్టీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. బయోసేఫ్టీ క్యాబినెట్స్లో మైక్రోబయాలజికల్ స్పెసిమెన్స్ కానివ్వండి, వేరే ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్కి మనకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ చేసే శాంపుల్స్ అన్నీ కూడా బయోసేఫ్టీ క్యాబినెట్లో ప్రాసెస్ చేయాలి. అయితే ఈ బయోసేఫ్టీ క్యాబినెట్ పేరులోనే ఉంది, బయోసేఫ్టీ క్యాబినెట్. లోపల వర్క్ స్టేషన్ వర్క్ చేయడానికి స్పేస్ ఉంటుంది. ప్రోడక్ట్కి హెపా ఫిల్టర్స్ ద్వారా ప్యూరిఫైడ్ ఎయిర్, నాన్ కంటామినేట్ ఎయిర్ వస్తుంది. ఎవరైతే పర్సన్ హ్యాండిల్ చేస్తారో పర్సన్ కూడా ఇన్ఫెక్షన్ జరగకుండా ఎయిర్ని ట్రాప్ చేయడానికి ఫెసిలిటీస్ బయోసేఫ్టీ క్యాబినెట్లో ఉంటుంది. అలాగే ప్యూరిఫైడ్ ఎయిర్, హెపా ఫిల్టర్స్ నుంచి ప్యూరిఫైడ్ అయిన ఎయిర్ బయటికి వెళ్ళటానికి, హెపా ఫిల్టర్స్ నుంచి బయటికి వెళ్ళటానికి కొన్ని సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి, అందులో ఎయిర్ ఫ్లో సిస్టమ్స్ ఉంటాయి. బయోసేఫ్టీ క్యాబినెట్
ఎక్కువగా మనకి ఇది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తాం. ఎక్కువ ఇది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో. ఇందులో బయోసేఫ్టీ, బిఫోర్ గోయింగ్ టు ఈ బయోసేఫ్టీ క్యాబినెట్కి వెళ్ళే ముందు బయోసేఫ్టీ క్యాబినెట్ ఆర్ బయోసేఫ్టీ ల్యాబ్కి ఉండవలసిన స్పెసిఫికేషన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. భవానీ ఇది ప్రజెంట్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో ఆల్వేస్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఒక గుడ్ ప్రాక్టీసింగ్, గుడ్ ప్రొసీజర్స్ ఉండాలి అంటే ఆ ల్యాబ్లో నో ఈటింగ్, డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్. బయోసేఫ్టీ ల్యాబ్లో బయోసేఫ్టీ లెవెల్ 1, 2 or 3, నో డ్రింకింగ్, నో smoking and no eating, no cell phones, no mouth pipetting. మౌత్ పీపటింగ్స్ అంటే ప్రీవియస్లీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ మైక్రో పైపెట్స్ అన్నీ వచ్చాయి. మనకు 1 to 10 మైక్రోలీటర్స్ కానివ్వండి, 1 to 100 మైక్రోలీటర్స్, 1 to 1000 మైక్రోలీటర్స్, మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం యాస్పిరేట్ చేయడానికి చాలా కంపెనీస్ మైక్రో పైపెట్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. బిఫోర్ దట్ మనం మాన్యువల్గా మౌత్ పీపెటింగ్ ద్వారా చేసేది శాంపుల్. సో ఇప్పుడు నో మౌత్ పీపెటింగ్, నో ప్లేసింగ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ ఇన్ ద మౌత్. జనరల్గా ప్రతి ఒక్కరికి అలవాటు, మనకు ల్యాబొరేటరీలో వర్క్ చేసేవాళ్ళం అదే పెన్ని మనం యూటిలైజ్ చేసినప్పుడు ఆ పెన్ తోటి మనం గ్లౌజెస్ హ్యాండ్తో పట్టుకొని రాయటం, తర్వాత మన పాకెట్లో పెట్టుకోవటం, మళ్ళీ పాకెట్లో పెన్, తర్వాత ఇలా గొక్కోవటం, అలా కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ రెగ్యులర్గా అందరూ చేస్తూనే ఉంటాం చిన్న చిన్న పొరపాట్లు తెలియక. కానీ వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే, ఏదైతే పెన్ కానీ పెన్సిల్ కానీ ల్యాబొరేటరీలో మనం యూజ్ చేసేటువంటి పెన్ మనం వర్కింగ్ ఏరియాస్లో ఈ బయోసేఫ్టీ క్యాబినెట్లో కానివ్వండి, బయోసేఫ్టీ కంటైన్మెంట్ ఏరియాలో పెన్ కానీ పెన్సిల్ కానీ యూజ్ చేసినటువంటి మనం క్యారీ ఫార్వర్డ్ తర్వాత చేస్తే ఏమవుతుందంటే ఆ పెన్కి కానివ్వండి పెన్సిల్కి కానివ్వండి ఆ ఫ్లోర్ మీద ఏదైతే మనకు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయో ఆ పెన్కి అటాచ్ అయ్యి ఆ పెన్ ద్వారా మనకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ద్వారా మన పిల్లలకు, మన ఫ్రెండ్స్కి, అందరికీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయోసేఫ్టీ కంటైన్మెంట్లో, బయోసేఫ్టీ ల్యాబ్లో యూజ్ చేసేటటువంటి మెటీరియల్ ఏది కూడా ఆ ల్యాబ్ నుంచి బయటికి తీసుకురాకూడదు. అండ్ కీప్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ ద ఐస్ అండ్ ఫేస్. చాలా వరకు మనం వర్క్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అన్నీ కూడా మనం టచ్ చేస్తూ ఉంటాం. సడన్లీ ఇలా కళ్ళు తుడుచుకోవటము, ఇలా తుడుచుకోవటం చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మన హ్యాండ్స్ అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి మనం గ్లౌజెస్ వేసుకున్నా కూడా కొన్ని సందర్భాలలో గ్లౌజెస్ టియర్ అయిపోయి ఉంటాయి. ఆ టియర్ అయినటువంటి గ్లౌజెస్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అదే ఇన్ఫెక్షన్ మనం వితౌట్ హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోకుండా మనం ఫేస్ని కానివ్వండి, మన హ్యాండ్స్ని కానీ ఇలా చేసుకోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నెసెసర్లీ మనం డిసీజ్ బారిన పడతాము. సో ప్రివెంట్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ ద ఐస్ అండ్ ఫేస్. ఆల్వేస్ వాష్ హ్యాండ్స్ బిఫోర్ లీవింగ్ ద ల్యాబ్. ఎప్పుడు అయినా సరే ఆఫ్టర్ లీవింగ్ ద ల్యాబ్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఆర్ ఆఫ్టర్ మనం టెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ద ల్యాబొరేటరీ. దెన్ what is the specification, what are the equipment to be used in the biosafety containment laboratory? Biosafety laboratory ఏ విధంగా ఉండాలి? It should be designed to prevent a limit contact between the operator and the infectious material. మనం హ్యాండ్లింగ్ చేసేటటువంటి ఏదైతే స్పెసిమెన్స్ ఉంటాయో, శాంపుల్స్ ఉంటాయో, ఆ స్పేస్ ఆపరేటర్కి ఆ శాంపుల్కి లిమిట్ కాంటాక్ట్ అంటే స్పేషియస్గా ఉండి ఆ వాటికి లిమిట్ కాంటాక్ట్ ఉండే విధంగా చేసుకోవాలి. అండ్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ మెటీరియల్స్ దట్ ఆర్ ఇంపెరియబుల్ టు లిక్విడ్స్ అండ్ రెసిస్టెంట్ టు కరోజియన్. కరోజియన్ అంటే జనరల్గా మనం ఇంట్లో తెలుగులో చెప్పాలంటే చిలుము. మేబీ రైట్ ఆర్ రాంగ్, నాకు తెలిసిన లాంగ్వేజ్లో
కరోజన్ అంటే చిలుము పట్టడం అంటాంగా, మనకు రెడ్డిష్లో మనకు కనపడతా ఉంటుంది దాన్ని. సో టు ప్రివెంట్ ద కరోజన్, అటువంటి అది చిలుము అనేది రాకుండా మనం ఆ కన్స్ట్రక్షన్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా ప్లెయిన్గా ప్లాస్టిక్ ఫైబరేటెడ్ షీట్స్ కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి ఆ ల్యాబ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, అవి యూజ్ చేయాలి. ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ అంటారు దాన్ని. ఫ్యాబ్రికేటెడ్ టు బి స్మూత్ అండ్ వితౌట్ షార్ప్ ఎడ్జెస్ అండ్ అన్గార్డెడ్ మూవింగ్ పార్ట్స్. ఎందుకు షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఉండాలంటే మనకు యాక్సిడెంటల్గా మన కట్స్ కాకుండా ఉండటానికి ఫ్యాబ్రికేటెడ్ స్మూత్ ఏరియాస్లో, స్మూత్ ఎడ్జెస్లో ఉండాలి. And then it should be designed to construct and install to facilitate simple operation and provide for easy maintenance, cleaning, documentation, certification testing. Glassware and other breakable materials should be avoided whenever possible. ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ తోటి ఈ వాల్స్ అన్నీ కూడా ఉంటామంటే, ఎప్పుడైనా సరే ఈ వాల్స్ అన్నీ మనం క్లీన్ చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీలీ ఇట్ కెన్ బి క్లీనబుల్. అంటే డీకంటామినేషన్ ప్రొసీజర్లో ఈ ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ని క్లీన్ చేయడానికి ఆల్కహాల్ తోటి కానివ్వండి, హైపో సొల్యూషన్ తోటి కానీ క్లీన్ చేసినప్పుడు మనకు ఈ రస్టింగ్ అనేది రాదు. అందుకని ఈ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసే వాల్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ వాల్స్ ఉండటం వల్ల మనకు రస్టింగ్ రాకుండా ఈజీగా డిజిన్ఫెక్షన్, కంటామినేషన్ లేకుండా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అడిక్వేట్ వెంటిలేషన్ అండ్ డైరెక్షనల్ ఎయిర్ ఫ్లో ఉండాలి. అడిక్వేట్ వెంటిలేషన్ విత్ డైరెక్షనల్ ఎయిర్ ఫ్లో, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, అండ్ యాంపుల్ స్పేస్ ఫర్ ద స్పేస్ కండక్టెడ్ ఫర్ ద ల్యాబొరేటరీ వర్క్ అండ్ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్కి సఫిషియంట్ స్పేస్ ఉండాలి. వాల్స్, సీలింగ్స్ అండ్ ఫ్లోర్స్ షుడ్ బి స్మూత్ అండ్ ఈజీ టు క్లీన్. ఫ్లోర్స్ షుడ్ బి ఏ స్లిప్ రెసిస్టెంట్. ఫ్లోర్స్ షుడ్ బి స్లిప్ రెసిస్టెంట్ అంటే మనం ఫ్లోర్స్ హార్డ్ సర్ఫేస్గా ఉండాలి. మనం వాటర్ పడ్డా కూడా, ఎందుకంటే ల్యాబొరేటరీలో మనం మిస్ హ్యాండ్లింగ్ చేసి వాటర్ దాని మీద పోర్ అవుతూ ఉంటే అప్పుడు మనకు కాళ్ళు జారకుండా కింద పడకుండా ఉండటానికి హార్డ్ రెసిస్టెన్స్ ఫ్లోర్స్ ఉండాలి. అలాగే అవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేయడానికి అనువుగా ఉండాలి. And the bench top should be imperviously to water and resistant to the chemicals and disinfectants normally used in the laboratory. They should be also be impervious to moderate heat. Adequate illumination and undesirable reflections and glare should be avoided. Curtains must not be used. Laboratory lo curtains, cloth curtains, laboratory lo ఏదైతే ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ మీద స్టోన్స్ యూజ్ చేయాలి. క్లాత్ యూజ్ చేయటం వల్ల దాని మీద ఏదైతే మనకు ఇన్ఫెక్షన్ జరుగుతుందో ప్రాపర్గా దాన్ని డీకంటామినేషన్ డైలీ చేయం క్లాత్ తోటి. అదే మనకు ఫ్లోర్ అయితే ఫ్లోర్ మీద మనం హైపో సొల్యూషన్ తోటి కానివ్వండి, ఆల్కహాల్ సొల్యూషన్ 70% ఆల్కహాల్ సొల్యూషన్తో కానివ్వండి, ఆర్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ సొల్యూషన్ తోటి ఫ్లోర్స్ మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా స్టెరైల్గా ఉంటుంది. అదే క్లాత్ తోటి అయితే మనం దాన్ని స్టెరైల్ చేయలేము. సో నో కర్టెన్ క్లాత్స్ ఆర్ నో ఓవర్ ఆన్ అపాన్ ద టేబుల్స్ క్లాత్ షుడ్ బి అవాయిడెడ్. And laboratory furnitures should be sturdy. What is the biosafety cabinet? Biosafety cabinet చెప్పానుగా, బయోసేఫ్టీ క్యాబినెట్ వాడటం వల్ల పర్సన్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాడు, ప్రోడక్ట్ కంటామినేట్ కాకుండా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కంటామినేషన్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ డిజైన్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ కంటామినేషన్ ఆఫ్ ద స్పెసిమెన్స్ అండ్ కల్చర్స్. మనం యూజ్ చేసేటటువంటి స్పెసిమెన్స్, యూజ్ చేసేటటువంటి కల్చర్ శాంపుల్స్ నుంచి ఎన్విరాన్మెంట్ కంటామినేట్ కాకుండా, పీపుల్ కంటామినేట్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ద హెపా ఫిల్టర్ ఇన్ ద ఎగ్జాస్ట్ సిస్టమ్. ప్రతి ఒక్క బయోసేఫ్టీ క్యాబినెట్లో డిపెండ్ అపాన్ ద మోడల్ అండ్ టైప్ హెపా ఫిల్టర్స్ ఉంటాయి. దీస్ హెపా ఫిల్టర్స్ ఇన్ ద ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఏ బయోసేఫ్టీ క్యాబినెట్ ఎఫెక్టివ్లీ ట్రాప్స్ ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్ and ensures that only microbe-free exhaust air is discharged from the cabinet. This is often referred to as a product protection. చెప్పానుగా, ఫస్ట్ వన్ ఇస్ ద
పర్సన్ ప్రొడక్షన్, హూ ఈస్ డూయింగ్ ద వర్క్ ఆర్ హూ ఈస్ హ్యాండ్లింగ్ ద శాంపుల్, ఎవరైతే టెక్నీషియన్ పర్సన్ అక్కడ ఆ శాంపుల్ తోటి వర్క్ చేసేటటువంటి పర్సన్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది. సెకండ్, ఆ యొక్క ప్రోడక్ట్కు కంటామినేషన్ కాకుండా హెపా ఫిల్టర్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శాంపుల్ని బయోసేఫ్టీ క్యాబినెట్లో ప్రాసెస్ చేస్తున్నాము, ఒక శాంపుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఒక శాంపుల్ని ఇనాకులేట్ చేస్తున్నాము. ఆ ఇనాకులేట్ చేసేటప్పుడు కంటామినేటెడ్ ఎయిర్, ఏదైనా ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ తోటి కంటామినేషన్ అయినటువంటి ఎయిర్ ఒకవేళ ఆ ప్రదేశంలో ఉంటే అప్పుడు మనం ఇనాకులేషన్ చేసేటటువంటి కల్చర్ మీడియా ప్లేట్ టోటల్గా కంటామినేట్ అయిపోతుంది ఆఫ్టర్ ఇంక్యుబేషన్ పీరియడ్. సో ఏదైతే ఈ బయోసేఫ్టీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఈ హెపా ఫిల్టర్స్, బయోసేఫ్టీ క్యాబినెట్లో ఉన్నటువంటి హెపా ఫిల్టర్స్ బయోసేఫ్టీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఈ హెపా ఫిల్టర్స్ అంటే హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్. ఈ హెపా ఫిల్టర్స్ ప్రతి ఒక్క బయోసేఫ్టీలో పై భాగాన ఉంటుంది. మనం వర్క్ చేసేది ఈ క్రింది భాగాన లోవర్ ప్లేస్లో శాంపుల్ని మనం ఇనాకులేట్ చేసేటప్పుడు పైన ఉన్నటువంటి హెపా ఫిల్టర్స్ నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఈ హెపా ఫిల్టర్స్ ఉన్నటువంటి స్టాండర్డ్ హోల్స్ బ్యాక్టీరియల్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ని హోల్డ్ చేసి ఫ్రెష్ ఎయిర్ని కిందికి పంపటం ద్వారా ఆ యొక్క ఎయిర్ ఫ్రీ ఆఫ్ కంటామినేషన్ ఉండటం ద్వారా మనం ప్రాసెస్ చేసినటువంటి శాంపుల్, మనం ఇనాకులేషన్ చేసినటువంటి శాంపుల్ కంటామినేషన్ కాకుండా ప్యూర్ కల్చర్ గ్రోత్ వస్తుంది. తద్వారా పేషెంట్కి మెరుగైన ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వచ్చు. సో టు ప్రివెంట్ కంటామినేషన్ ఆఫ్ ద శాంపుల్ అండ్ టు ప్రొటెక్ట్ ప్యూరిటీ ఆఫ్ ద కల్చర్ మనకి బయోసేఫ్టీ క్యాబినెట్ ఉపయోగపడుతుంది. దెన్ ఇవి ఎన్ని విభాగాలు ఉంటాయి? ఇవి 3 క్లాసెస్ ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 బయోసేఫ్టీ క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3. ఈ అగైన్ మళ్ళీ క్లాస్ 2లో అంటే టైప్ 2 బయోసేఫ్టీ క్యాబినెట్స్లో A1, A2, B1, B2 ఈ మోడల్స్. అయితే ఈ A1, A2, B1, B2 ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ ఫ్లో డైరెక్షన్, బయోసేఫ్టీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎయిర్ ఫ్లో డైరెక్షన్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మోడల్ని బట్టి ఈ యొక్క క్లాస్ 2లో A1, A2, B1, B2గా డివైడ్ చేయబడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? బయోసేఫ్టీ క్యాబినెట్స్లో 3 విభాగాలు, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. అవుట్ ఆఫ్ దెమ్ క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3 బయోసేఫ్టీ క్యాబినెట్స్లో క్లాస్ 2లో మళ్ళీ A1, A2, B1, B2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ హెపా ఫిల్టర్స్ని వచ్చేటటువంటి ఎయిర్, అలాగే దాంట్లో ఎగ్జాస్ట్ సిస్టమ్ బయటికి వెళ్ళేటటువంటి కంటామినేషన్ ఎయిర్ మళ్ళీ ఫిల్టర్ అయ్యి బయటికి ఎన్విరాన్మెంట్కి వెళ్ళే సిస్టమ్, అందులో ఎయిర్ డైరెక్షనల్ ఫ్లో అంటే హెపా ఫిల్టర్స్ నుంచి కిందికి వర్క్ ప్లేస్కి వచ్చేసి వర్క్ ప్లేస్ నుంచి మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి సర్క్యులేట్ అయ్యేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, దాన్ని 4 భాగాలుగా ఉన్నాయి. సో వాటన్నిటిలో హెపా ఫిల్టర్స్ అండ్ దేర్ ఎయిర్ ఫ్లో ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. ఓకే, అయితే మనకు బయోసేఫ్టీ క్యాబినెట్ నుంచి ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, మైకోబ్యాక్టీరియా టీబీ కంటైన్మెంట్ ల్యాబొరేటరీకి ఉపయోగపడేటటువంటి బయోసేఫ్టీ క్యాబినెట్ ఏంటి అని అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ టీబీ కంటైన్మెంట్ అనేది. అందుకే నేను మీకు ఈ బయోసేఫ్టీ క్యాబినెట్ టాపిక్లో టీబీ కంటైన్మెంట్ ల్యాబొరేటరీ గురించి ఒక 2 స్లైడ్స్ చెప్తాను. బయోసేఫ్టీ
క్యాబినెట్స్లో మనకు క్లాస్ 1 క్లాస్ 2 ఉన్నాయి, ఇందాక మీకు చెప్పాను. అలాగే క్లాస్ 3, క్లాస్ 2లో మళ్ళీ టైప్ A1 A2 B1 అండ్ B2. ఇందులో క్లాస్ 1 వచ్చేసి ప్రొవైడ్స్ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బట్ డస్ నాట్ ఆఫర్ ప్రోడక్ట్ ప్రొటెక్షన్. దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ కంటామినేషన్ రేట్. క్లాస్ 1 టైప్ ఏముంది? క్లాస్ 1 ప్రొవైడ్స్ ఓన్లీ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అంటే ఎవరైతే హ్యాండ్లింగ్ చేసేటటువంటి పర్సన్, శాంపుల్ని హ్యాండిల్ చేసి ఇనాకులేషన్ చేసే పర్సన్కు సేఫ్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ సేఫ్, బట్ ద ప్రోడక్ట్కి సేఫ్ కాదు. అక్కడ ప్రోడక్ట్ కంటామినేట్ అవుతుంది, ప్రోడక్ట్కి ఫిల్టర్డ్ హెపా ఫిల్టర్ ఎయిర్ రాదు క్లాస్ 1లో. అండ్ క్లాస్ 1 వచ్చేసి లో రిస్క్ మేనేజ్మెంట్ టైప్లో వస్తుంది. క్లాస్ 1 వచ్చేసి లో రిస్క్ మేనేజ్మెంట్లో వస్తుంది. అండ్ ఇవి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి అంటే మనకు టీచింగ్, రీసెర్చ్ అండ్ టీచింగ్ సంస్థలో ఉపయోగపడుతున్నాయి. అలాగే క్లాస్ 1 బయోసేఫ్టీ క్యాబినెట్ క్లాస్ 1 ఉపయోగం ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బట్ నాట్ టు ద ప్రోడక్ట్. దిస్ ఈజ్ ద లో రిస్క్ బయోలాజికల్ మేనేజ్మెంట్ క్లాస్ 1. క్లాస్ 1 ఈజ్ లో రిస్క్. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి ఎక్కువగా ట్రైనింగ్స్ అండ్ బేసిక్ రీసెర్చెస్, ఎన్విరాన్మెంటల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క బయోసేఫ్టీ క్యాబినెట్ క్లాస్ 1 టైప్లో సింగిల్ డోర్ యాక్సెస్ ఉంటుంది. వీటికి నో స్పెసిఫిక్ వెంటిలేషన్స్ అండ్ నో హెపా ఫిల్టర్స్. ఈ హెపా ఫిల్టర్స్ లేకపోవటం వల్ల, ఇందులో వర్క్ చేయటం వల్ల ప్రోడక్ట్ అనేది కంటామినేషన్ వస్తుంది. దెన్ క్లాస్ 2. క్లాస్ 2 ఆఫర్స్ పర్సనల్, ఎన్విరాన్మెంటల్ అండ్ ప్రోడక్ట్ ప్రొటెక్షన్. And in type A2 models, all biologically contaminated ducts are under negative pressure and are surrounded by negative pressure ducts. This is preferred type of the biosafety cabinet. So type 2 class 2లో అండ్ A2 మోడల్లో ఇందులో పర్సన్కి, ప్రోడక్ట్కి అండ్ ఎన్విరాన్మెంట్. పర్సన్, ప్రోడక్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ మూడింటికి ఇట్ ఈస్ సేఫ్. అలాగే ఇందులో ఉన్నటువంటి A2 మోడల్లో ఇందులో నెగటివ్ ప్రెషర్ ఉంటుంది. A2 మోడల్లో ఈ ల్యాబ్లో నెగటివ్ ప్రెషర్ కంటైన్మెంట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇంపార్టెంట్. ఈ నెగటివ్ ప్రెషర్ ఎక్కువగా హై రిస్క్ ఉన్నటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకు అడిగే ఛాన్స్ ఏంటంటే MCQsలో నెగటివ్ ప్రెషర్ ఆర్ టైప్ 2 A2 విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ ల్యాబ్ అని అడిగితే అప్పుడు నెగటివ్ ప్రెషర్ ల్యాబ్కి సూటబుల్ అనే ఆన్సర్ ఉంటుంది. ఓకే. క్లాస్ 2 టైప్ A2 ఈజ్ ద బెస్ట్ అని మనం ఇందాక స్లైడ్లో చెప్పుకున్నాం కదా.
So type 2 and A2 biosafety cabinets are safety for the person, product and the environment. And type 2 లో A1, type 2 లో A1. టైప్ 2 లో A1. టైప్ 2లో A1లో ఇందులో కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేనమ్స్ అనే వాటికి ఏదైతే ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నదానికి పాజిటివ్ ప్రెషర్ వస్తుంది. ఈ పాజిటివ్ ప్రెషర్ వల్ల ఇక్కడ డక్ట్స్ ఏవైతే మనకు ఎగ్జాస్ట్ డక్ట్స్ ఉంటాయో అవి కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని A1 ఈజ్ నాట్ ప్రిఫరబుల్ and A1 is not preferable for the microbiological DST labs. Class 2 and type B1 and B2 BSCs must be hard ducted to the outside. అంటే ఏదైతే ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నదో ఆ ఎగ్జాస్ట్ డక్ట్ ఉంటుంది. ఆ డక్ట్ని ఎన్విరాన్మెంటల్ అవుట్ సైడ్, అంటే కొన్ని డక్ట్స్ అన్ని కూడా ఇన్సైడ్ ప్రొవిజన్ ఉంటాయి, కానీ వీటికి ఏంటంటే బయట అవుట్ సైడ్ ప్రొవిజన్ ఉండటం వల్ల ఏదైతే మన క్యాబినెట్ నుంచి యాస్పిరేట్ చేసినటువంటి ఎయిర్ ఏదైతే ఉందో బయటికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద వన్ యూస్. And all the biosafety cabinets should be equipped with the HEPA filters and that meet the applicable international standards. And for all new కొత్తగా తీసుకున్నటువంటి బయోసేఫ్టీ క్యాబినెట్స్ క్లాస్ 2 and type A2 cabinets with a movable sash are recommended. Biosafety cabinets must undergo certification at the time of installation and whenever they are moved following any repairs or filter changes, and the biosafety cabinets also require regular annual maintenance to ensure proper functioning. Delaying maintenance or using underqualified personnel to conduct maintenance can put laboratory work etc. సో ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైనా పర్చేస్ చేసినప్పుడు డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ అప్పుడు ప్రాపర్గా చెకింగ్ ఉండాలి. అండ్ వెనెవర్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేసినప్పుడు సర్టిఫికేషన్ మళ్ళీ చేయాలి. సర్టిఫికేషన్ అంటే అందులో పార్టికల్ కౌంట్ టెస్టింగ్ ఒకటి ఉంటుంది. ఆ పార్టికల్ టెస్ట్ కౌంట్ చేయడం ద్వారా ఆ ఎయిర్ ఫ్లో మనకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా, మొత్తం సర్క్యులేట్ అవుతుందా ఎయిర్ కావట్లేదా అని చెప్పి చూడటానికి బయోసేఫ్టీ క్యాబినెట్ టెస్టింగ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. అవి మనం యాన్యువల్లీ చేసుకోవాలి, 6 monthsకి చేసుకోవాలి, ఎక్కడైనా మూవ్ చేసినప్పుడు చేసుకోవాలి. దాని మెయింటెనెన్స్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఈ పార్టికల్ టెస్ట్ కౌంట్ అన్నీ చేయించుకోవాలి. సో దిస్ ఈజ్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్లాస్ 1 బయోసేఫ్టీ క్యాబినెట్. ఇది ఇక్కడ నుంచి రూమ్ ఎయిర్ ఓపెనింగ్, ఫ్రంట్ ఓపెనింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా, ఈ ఏరియా మొత్తం కూడా వర్క్ ఏరియా. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా వర్క్ ఏరియా. ఇవన్నీ కూడా హెపా ఫిల్టర్స్. ఇవి హెపా ఫిల్టర్స్. ఇక్కడ హెపా ఫిల్టర్ బయోసేఫ్టీ క్యాబినెట్ 1లో హెపా ఫిల్టర్స్ నుంచి లోపలికి ఫ్రెష్ ఎయిర్ రాదు. కేవలం లోపటి నుంచి ఉన్నటువంటి గాలి మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పర్సన్ సేఫ్గా ఉంటాడు, ఎన్విరాన్మెంటల్ సేఫ్. బట్ ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ రాకపోవటం వల్ల ప్రోడక్ట్ కంటామినేట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎయిర్ పాస్ అవుతుంది. ఇది వచ్చేసి స్లాష్, మనకు అక్కడ బయోసేఫ్టీ క్యాబినెట్ ముందున్నటువంటి స్పేస్. ఇక్కడ నుంచి ఎయిర్ మళ్ళీ హెపా ఫిల్టర్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది బయోసేఫ్టీ క్యాబినెట్ 1. బయోసేఫ్టీ క్యాబినెట్ క్లాస్ 2 ఫ్రంట్ ఓపెనింగ్ ఉంటుంది. 2 ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ హెపా ఫిల్టర్లో ఇక్కడ నుంచి ఎయిర్ కిందికి వస్తుంది. ఫిల్టర్డ్ ఎయిర్, ఇందులో నుంచి ఫిల్టర్ ఎయిర్ కిందికి వస్తుంది.
ఇక్కడ వర్క్ ప్లేస్ ఇదంతా కూడా స్టెరైల్ జోన్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రాసెస్ చేసినప్పుడు శాంపుల్ కంటామినేట్ జరగదు. ఇక్కడ ప్రాసెస్ అయిన ఎయిర్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్రాసెస్ అయితే ఎయిర్ ఉందో ఇక్కడ అన్ని కూడా మళ్ళీ ఎయిర్ని యాస్పిరేట్ చేసుకోవడానికి బ్లోవర్స్ ఉంటాయి, రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఎయిర్ మళ్ళీ ఈ హెపా ఫిల్టర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ ఎక్టోపీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్. సో ఇన్వర్డ్ ఎయిర్ వచ్చేసి ఫిల్టర్డ్ ఎయిర్, అవుట్వర్డ్ ఎయిర్ వచ్చేసి కూడా ఫిల్టర్డ్ ఎయిర్. ఇన్వర్డ్ ప్రోడక్ట్కి సేఫ్, అవుట్వర్డ్ ఎన్వైరన్మెంటల్కి సేఫ్. ఇక్కడ కూర్చున్నటువంటి పర్సన్, ఎవరైతే ఇక్కడ కూర్చున్న పర్సన్ ఉంటుండో తనకి కూడా ఇక్కడ ఈ ఏరియా నుంచి ఎయిర్ బయటికి రాకుండా, ఈ ఏదైతే వర్క్ ప్లేస్ నుంచి కంటామినేషన్ అయినటువంటి ఎయిర్ బయటికి రాకుండా ఇక్కడే ఎయిర్ ట్రాప్ అయిపోతుంది. ఈ ట్రాప్ అయిన ఎయిర్ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద బయోసేఫ్టీ క్యాబినెట్ టైప్ 2. టైప్ 2 బయోసేఫ్టీ దానికి థింబిల్ కనెక్షన్. ఫిల్టర్డ్ ఎయిర్ ఇక్కడ నుంచి ఎపా ఫిల్టర్ నుంచి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చిన ఎయిర్ అవుట్ సైడ్కి కనెక్షన్ ఇవ్వమన్నారుగా, బయట ఎక్స్ట్రాక్ట్ ఫ్యాన్ పెట్టమన్నారుగా, బయట ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్కి ఈ కనెక్షన్ ఇవ్వటం వల్ల ఎన్విరాన్మెంటల్కి ఫిల్టర్డ్ ఎయిర్ వెళ్ళిపోతుంది. దెన్ ఆల్ ద టెక్నీషియన్స్ ఎవరైతే బయోసేఫ్టీ క్యాబినెట్ని యూసేజ్ చేస్తారో ప్రోటోకాల్ ప్రకారంగా బయోసేఫ్టీ మాన్యువల్ ప్రొసీజర్స్ ఫాలో కావాలి. And it need to be maintain the integrity of the air flowing through the front opening when moving their arms into and outside of the cabinets. అంటే ఫ్రంట్ క్యాబినెట్ ముందు మనం ఫ్రంట్ కూర్చున్నప్పుడు మన ఎల్బోస్ వరకు, మన ఆర్మ్స్ వరకు లోపల పెట్టాలి. అలా కాకుండా మన బాడీ మొత్తం కూడా అందులోకి పెట్టకూడదు. కేవలం ఆ ఫ్రంట్ స్లాష్ ఓపెనింగ్ చేసినప్పుడు ఆ బయోసేఫ్టీ క్యాబినెట్ ముందు ప్రాపర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేర్ చేసి N95 గ్లౌస్, మాస్క్, గాగుల్స్, ఓకే, N95 మాస్క్, గాగుల్స్, మాస్క్, హ్యాండ్ గ్లౌజెస్, ఆఫ్రాన్ ఆర్ గౌన్ ప్రాపర్గా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేర్ చేసిన తర్వాత శాంపుల్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఏదైతే మనకు అక్కడ బార్డర్ లైన్ ఉంటుంది, మినిమం అండ్ మ్యాక్సిమం స్లాష్ ఓపెనింగ్కి అక్కడ ఇండికేషన్స్ ఉంటాయి. ఆ ఇండికేషన్స్ని ఓవర్ఫ్లో కాకుండా అంతవరకు ఓపెన్ చేసి మన యొక్క ఎల్బోస్ వరకు ఉంచి వర్క్ ఏరియాలో చేసుకోవాలి. అండ్ should minimize the number of movements made across the front opening by placing all necessary items in the